ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో డిసెంబర్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఆఫ్లైన్ దర్శనం టికెట్స్ కి సంబంధించిన సమాచారంను, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా డిసెంబర్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్. ద ఆన్లైన్ కోట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ December 2024 will be released at 11 AM. నవనీత సేవ at 12 noon and పరకామణి సేవ ఫర్ తిరుమల at 1 PM on 27/9/2024. అంటే తిరుపతి మరియు తిరుమల శ్రీవారి సేవ అనగా స్వచ్ఛంద వాలంటీర్ సేవని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 27వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీవారి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తుల్ని దర్శనం క్యూ లైన్ లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం, ఇంకా క్యూ లైన్ లో వచ్చే భక్తులకి మంచినీళ్లు, పాలు, అన్నప్రసాదాలు అందించడం, అలాగే అన్నప్రసాద భవనంలో భక్తులకి అన్నప్రసాదాన్ని వడ్డించడం, అలాగే స్వామివారికి పూలమాలలు అల్లే వద్ద మాలలకు పువ్వులు అందించడం, ఇలా చేసే సేవనే శ్రీవారి సేవ అంటారు. ఈ సేవకి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ శ్రీవారి సేవకి ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి సేవకి బుక్ చేసుకోవడానికి మీ వయసు 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు 7 రోజుల పాటు సేవ చేయాల్సి ఉంటుంది. సేవ అయిపోయాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించిన తిరుపతి తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10:55 కల్లా ఈ శ్రీవారి సేవ .తిరుమల.org అనే ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే డిసెంబర్ నెలకి సంబంధించిన తిరుమల నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, వెన్న తీయడం, పిడకలు చేయడం, రంగోలీ వేయడం, ఈ సేవనే నవనీత సేవ అంటారు. ఈ నవనీత సేవకి ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. అయితే నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే నవనీత సేవకు ఎలిజిబుల్ అండి. ఈ నవనీత సేవని బుక్ చేసుకున్న భక్తులు 7 రోజుల పాటు ఈ సేవ చేయాల్సి ఉంటుంది. సేవ అయిపోయిన తరువాత చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని డిసెంబర్ నెలలో తిరుమలకు వచ్చి ఎవరైతే ఈ నవనీత సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 11:55 కల్లా ఈ శ్రీవారి సేవ .తిరుమల.org అనే వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ తిరుమల పరకామణి సేవని డిసెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. పరకామణి సేవ అంటే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు. ఈ సేవకి మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. ఈ పరకామణి సేవని బుక్ చేసుకున్న భక్తులు 3 రోజులు లేదా 4 రోజులు సేవ చేయాల్సి ఉంటుంది. సేవ అయిపోయిన చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమలకు వచ్చి పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం 12:55 కల్లా ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇవండి డిసెంబర్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీరు ఈ రోజు రిలీజ్ చేసే ఈ 3
రకాల టికెట్స్ లో ఏ టికెట్స్ ని అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే ఈ శ్రీవారి సేవ.tirumala.org అనే వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండండి. ఎందుకు 5 నిమిషాల ముందుగానే రెడీగా ఉండమని చెప్తున్నాను అంటే ఒక్కోసారి ఈ శ్రీవారి సేవ వెబ్సైట్ ని ఓపెన్ చేసినప్పుడు వర్చువల్ క్యూ టైం అనేది వస్తుందండి. మీరు ఒక 5 నిమిషాల ముందుగానే వెబ్సైట్ ని ఓపెన్ చేసుకొని లాగిన్ అయ్యారనుకోండి, మీకు వర్చువల్ క్యూ టైం వచ్చినా ఆ టైం అనేది టికెట్స్ రిలీజ్ చేసే టైం కి కంప్లీట్ అయిపోతుంది. మీరు ఎగ్జాక్ట్ గా టికెట్స్ ని రిలీజ్ చేసే టైం కే వెబ్సైట్ ని ఓపెన్ చేశారు అంటే వర్చువల్ క్యూ టైం వచ్చింది అనుకోండి, ఆ టైం అంతా కంప్లీట్ అయ్యే వరకు మీరు వెయిట్ చేస్తే మీరు ఆ టైం కంప్లీట్ అయ్యే లోపల ఈ సేవా టికెట్స్ అన్ని కూడా కంప్లీట్ గా అయిపోవడం జరుగుతుంది. అందుకనే ఒక 5 నిమిషాల ముందుగానే ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండమని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, 5 నిమిషాల ముందుగా శ్రీవారి సేవ వెబ్సైట్ లో మీరు లాగిన్ అయిన తర్వాత అలాగే వెబ్సైట్ ని స్టిల్ గా వదిలేశారు అంటే ఆటోమేటిక్ గా మళ్ళీ లాగౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. కాబట్టి మీరు ఇక్కడ ఏరియా ఆఫ్ సర్వీస్ దగ్గర క్లిక్ చేసుకొని శ్రీవారి సేవ తిరుమలకి సంబంధించి బుక్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా శ్రీవారి సేవ తిరుపతికి సంబంధించి బుక్ చేసుకోవాలనుకుంటున్నారా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లాట్స్ దగ్గర క్లిక్ చేసుకొని మామూలుగా తిరుమలకి సంబంధించి 7 days వెన్స్డే స్లాట్ కానీ లేదా 7 days మండే స్లాట్ కానీ మామూలుగా రిలీజ్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ మీరు ఈ స్లాట్స్ దగ్గర 1 by 1 క్లిక్ చేసుకొని వేరు స్లాట్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి. ఎక్కువ మనకి 7 days వెన్స్డే స్లాట్ లేదా 7 days మండే స్లాట్స్ మాత్రమే రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇక్కడ స్లాట్స్ ని రిపీటెడ్ గా చెక్ చేసుకుంటూ ఉండండి. ముందుగా లాగిన్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్లాట్స్ చెక్ చేసుకుంటూ ఉన్నారు అంటే ఎగ్జాక్ట్ గా ఆ టికెట్స్ ని రిలీజ్ చేసే సమయం కల్లా మీకు ఇక్కడ ఏ తేదీలకైతే ఈ శ్రీవారి సేవని రిలీజ్ చేసి ఉంటారో ఆ తేదీలన్నీ కూడా గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. సో మీరు ఏ తేదీకి శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీరు ఆ శ్రీవారి సేవని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు అండి. అందుకనే ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 minutes ముందుగానే లాగిన్ అవ్వమని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, ఈ సేవలు అంటే ఏంటి, ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని, అలాగే ఈ శ్రీవారి సేవని చాలా ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని ఒకసారి చూశారు అంటే మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 26వ తారీఖు గురువారం రోజున 61,328 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 22,333 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,84,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 17 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఆఫ్లైన్ దర్శనం టోకెన్స్ ఎటువంటి టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి టీటీడీ వారు కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ లో 3 ప్లేసెస్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్, వీటినే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ 3 ప్లేసెస్ లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో
కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల కల్లా కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ లో SST టోకెన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రోజైతే భక్తుల రద్దీ సాధారణంగా ఉంది కాబట్టి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకెన్స్ ఇంకా కూడా ఆఫ్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయి. నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి సెప్టెంబర్ 28వ తేదీ అనగా రేపు తెల్లవారుజాముకి సంబంధించిన టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. రేపు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య టైమ్ స్లాటెడ్ SST టోకెన్స్ అనేవి ప్రస్తుతం తిరుపతిలో ఇస్తున్నారండి. నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి 10,062 ఆఫ్లైన్ SST టోకెన్స్ అయితే తిరుపతిలో అవైలబుల్ లో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే ఈ 3 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి వెళ్లి ఆఫ్లైన్ లో SST టోకెన్స్ తీసుకొని నడక మార్గాల్లో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్లో కావచ్చు మీరు తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి నడక మార్గం టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఎన్ని గంటల వరకు టోకెన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పలేమండి. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. ఈ రోజు రష్ నార్మల్ గా ఉన్నందున శ్రీవారి మెట్టు మార్గంలో కూడా నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి 2,984 టోకెన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ప్రతిరోజు కూడా తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ SST టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ కావచ్చు, వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఏ రోజుకు సంబంధించిన టోకెన్స్ ఇస్తున్నారు, ఇంకా ఎన్ని టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి అండ్ ఆ టోకెన్స్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతిరోజు ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లోను అలాగే మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో ఆ స్టేటస్ ని ప్రతిరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అండ్ ఈ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.